విశాఖలో శ్రీరామనవమి సందర్భంగా అల్లిపురం హరిజన వీధి 33వ వార్డులో శ్రీ 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 సీతారామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ వసంతలక్ష్మి జేకే పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు రమణమూర్తి, లక్ష్మీకాంతం, అన్నపూర్ణ, సురేష్, బాలసుబ్రహ్మణ్యం, ఈశ్వరరావు, రమణమ్మ, తిరుమల, రాధాకృష్ణ వారి ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరిన్ని విషయాలు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అందరూ కూడా తీసుకొని తీసుకురా నేను ఇక్కడ చదువుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ వేస్తారు, మీరు కూడా అక్కడ స్వామి వారి దగ్గర మీరు ఇష్టండి. అమ్మ అందరూ కూడా తీసుకొని తీసుకున్నారా? నేను ఇక్కడ చదువుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ వేస్తారు, మీరు కూడా అక్కడ స్వామి వారి దగ్గర ఆడవాళ్ళు ఎడం చేయి కట్టాలి.
సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అల్లిపురం గ్రామం వారికి ఈరోజు కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు చక్రస్థానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం జరుగుతుంది. ఈ రామాలయాన్ని స్థాపించారు. ఇప్పటికీ కనీసం 74 సంవత్సరాలు అవుతుంది. ఈ 74 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మాకు వీధిలో ఉన్నటువంటి భక్తులు అలాగే మాకు వివిధ రకాలుగా అనేక రకాల సహాయ సహకారాలు అందించి ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారండి. అలాగే మాకు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా భారీ ఎత్తున అందరూ కూడా విరాళాలు ఇచ్చారండి. వస్తు రూపాయన ధన రూపాయన కూడా ఇచ్చారు. వారందరూ కూడా శ్రీ సీతారామస్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనసారి కోరుకుంటున్నాం. అలాగే మన వార్డు కార్పొరేటర్ బీసెట్టి వసంత లక్ష్మి గారిని అలాగే మన పందుల నాగరాజు గారిని ఆహ్వానించామండి. వస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరూ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఈ విందు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతారని మరి వరకు కూర్చున్నామండి. పేరు లక్ష్మీకాంతం, 33వ వార్డు హరిజన వీధిలో నివసిస్తున్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గత 30 సంవత్సరాల నుండి సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాము. అదే వైభవంగా జరుపుకుంటున్నాము. కావున అందరూ చిన్న పెద్ద పిల్ల అందరూ వచ్చి కళ్యాణానికి అందరూ వచ్చి మమ్మల్ని దేవుణ్ణి ఆశీర్వదించి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందులోని ముఖ్యంగా మా మహిళలు అందులో రత్నాల రామమూర్తి గారు అలాగే కుర్రవాళ్ళ యూత్ మొత్తం అందరూ మాకు సహకరిస్తున్నారు. అందులో ఒకటి ఈ వార్డు కార్పొరేటర్ 33వ వార్డు కార్పొరేటర్ వారి దంపతులు కూడా వచ్చి ఇందులో పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. 1000 మందికి మేము చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. అందులో సాయంకాలం అమ్మవారికి సారీ సేవ కూడా పెడుతున్నాము. అన్ని ప్రతి ఈ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी।